హాయ్ మా హాయ్ చెప్పినానా. సో ఈరోజు యమునోత్రికి వెళ్ళాము కదమ్మా, దాని గురించి మాట్లాడుకుందాము. ఇది నా మీద వచ్చి కూర్చుని వేస్తుంది, అది కూడా మళ్ళీ వెళ్ళిపోతుంది. దిగు, వెళ్ళిపోయితే వెళ్ళు. ఇంకా చాలే. ట్వంటీ థర్డ్ మేము చెప్పాను కదమ్మా డెహ్రాడూన్ వెళ్ళాము. సో అక్కడ ఫస్ట్ టైం హెలికాప్టర్ నేను దుబాయ్లో ఎక్కానమ్మా, సెకండ్ టైం ఎక్కాను అనమాట. అప్పుడు యాక్చువల్గా మమ్మల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి 8:30కి రెడీగా ఉండమన్నారు. సో మాకు 5th మెంబర్ ఉంది కదా, ఎవరు వస్తున్నారో మాకు తెలియదు. యూఎస్ నుంచి వస్తున్నారని చెప్పారు. తను పెద్దదా చిన్నదా మాకేం తెలియదు అనమాట. సో 8:30కి బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీగా ఉన్నాము. అంటే ఆల్మోస్ట్ కిందకి దిగిపోయాము. వాళ్ళు ఏం చెప్పారు అంటే, లేదు మేము చెప్తాము అప్పుడు రండి అని చెప్పారు. సరే 9కంతా కిందకు వచ్చేసాము మా లగేజ్ తీసుకొని. చెప్పాను కదా, ఇంకా ఈ రోజు నుంచి ఓన్లీ 5 kgs లగేజ్ మాత్రమే అలో చేస్తారనమాట. కొంచెం ఎక్కువ తీసుకెళ్ళాము, అదంతా హోటల్లో అలానే పెట్టేశాము. అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మధ్య మధ్యలో బ్యాచెస్ అనమాట. మన తెలుగు వాళ్ళు కూడా కనిపించారు. సుబ్రహ్మణ్యం గారని ఆయన అనమాట. ఆయన మాకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నేను చాలా రోజుల నుంచి వస్తున్నాను మేడం, చాలా బాగుంటుంది, మీకు ఏదైనా కావాలంటే అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి, కేదార్నాథ్లో నాకు బాగా తెలుసు ఇలా అని. సరేలే అనుకున్నాము. అట్లా నార్త్ ఇండియన్స్ చాలామంది, అంటే ఎన్నో ప్లేసెస్ నుంచి వస్తున్నారు. హెలికాప్టర్లో దిగేవాళ్ళు ఆ హోటల్లో చాలామంది దిగుతున్నారు. వెయిట్ చేస్తూ ఉన్నాము. 10:30కి ఒక అమ్మాయి వచ్చింది, 40 years అమ్మాయి, బాగా క్యూట్గా ఉండింది. వచ్చి మీరేనా నెల్లూరు నుంచి వచ్చారు అంటే, అవునమ్మా మీరు అంటే, నా పేరు క్రాంతి అండి, మీతో నేను వస్తున్నాను అని చెప్పింది. తెలుగు అమ్మాయి అనమాట, చక్కగా వరంగల్ అంట వాళ్ళది. తను యూఎస్ నుంచి వచ్చింది. పాపం తనకి సడన్గా చెప్పారంట. అంటే వచ్చే ఇది ఉంటే అలా ఉంటుంది. తనకు అసలు కుదరదని చెప్పారంట, నెక్స్ట్ మంత్ అని చెప్పారంట. కానీ వెంటనే ఇమీడియట్గా ఫోన్ చేసి మీరు మార్నింగ్ అంతా వచ్చేసేయండి అంటే 1 day బిఫోర్ చెప్పారనమాట. మీకు రెడీగా ఉంది, అంతా చార్ధామ్కి వెళ్ళొచ్చు అని చెప్పారంట. తను పాపం హడావిడిగా వచ్చేసింది అనమాట క్రాంతి. సో చాలా మంచి అమ్మాయిమ్మా, మీకు చూపిస్తాను, పరిచయం చేస్తాను కూడా. సో తను మాతో జాయిన్ అయిందనమాట, 5th మెంబర్. చాలా యాక్టివ్ తను. సో మమ్మల్ని ఇంకా అప్పటి నుంచి కూర్చోబెట్టారు. తర్వాత ఇంకా రెడీ అవ్వండి అని చెప్పేసి 11:30కి ఏమంటారు హెలికాప్టర్ ఉండే చోటుకి తీసుకెళ్లారు. ఒక రూమ్లో కూర్చోబెట్టారు. అక్కడ ఒక అరగంట కూర్చోబెట్టారు తిరిగి. సో అక్కడ వెయిట్ మళ్ళా మాకు కొంచెం ఎక్కువ ఉండింది, మళ్ళీ తీసేసాము ఒక బ్యాగ్లోకి అనమాట. చివరికి ఏమైతే నేను 12:30కి హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఒక చిన్న వీడియో తీశాను, చూపిస్తాను. హాయ్ మా, చార్ధామ్కి వచ్చాము కదా, డెహ్రాడూన్కి వచ్చిన్నాము. ఇప్పుడే యమునోత్రికి వెళ్తున్నాము హెలికాప్టర్లో. సో మంచి ఎండలో, యాక్చువల్గా మాది మార్నింగ్ ఉండింది కానీ ఇప్పుడు అయిందనమాట మాకు. అయినా కానీ హ్యాపీగా ఉన్నాము. విశేషాలు మళ్ళీ చెప్తాను. బాయ్. సో చాలా ఎంతూజియాస్టిక్గా ఎక్కామన్నమాట. మమ్మల్ని ఇంకంతే ఒక 1/2 hourలో వెళ్ళిపోయామ్మా యమునోత్రికి. కానీ వెళ్ళేటప్పుడు అయితే ఫస్ట్ టైం నేను అలా ఫీల్ అవ్వడమ్మా. అంతా మట్టి కొండలే, పర్వతాలు, లోపల ఏముంటుందో తెలియదు కానీ మనకు బయటకు మాత్రం యమునోత్రికి వెళ్ళేటప్పుడు అంతా మట్టిగా ఉంటుంది. ఎంతెంత ఎత్తున్నాయో. నేనైతే ఫ్రంట్ కూర్చున్నాను, నన్ను తోసారనమాట ఫ్రంట్కి. నాకు చాలా ఇష్టం కూడా ఫ్రంట్. కొంచెం ఫస్ట్ భయం వేసింది కానీ చాలా థ్రిల్లింగ్గా ఉండిందనమాట. సో ఒక 1/2 hourలో దిగిపోయామ్మా యమునోత్రిలో. తర్వాత ఒక హోటల్కి తీసుకెళ్లారు. యమునోత్రి అంత పెద్ద నీట్గా లేదమ్మా, కొంచెం డర్టీగానే ఉంది. సో వర్షాలు పడుతూ ఉంటాయంట, అంతా గుర్రాల పేడ అంతా అన్నమాట. కొంచెం మనకు అన్ఈజీగా ఉంటుంది కానీ అవన్నీ ఏమీ కనిపించవు కదా మనకి. సో ఏం చెప్పారో మాకు ఒక చిన్న హోటల్ ఇచ్చారు, బాగుండింది, క్యూట్గా ఉండింది కానీ కొత్తది. మమ్మల్ని లంచ్ కూడా చేయనివ్వలేదు. మీకు పల్లకి వస్తుంది, మీరు బయలుదేరాలి లేకపోతే రాలేదు. అప్పటికే ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. మాకేమో ఒకవైపు ఆకలి వేస్తుండింది. టీ ఇచ్చారు, లంచ్ అయినివ్వలేదు మమ్మల్ని. సో పల్లకీలు అని చెప్పేసి మా 5 మందికి 5 పల్లకీలు అరేంజ్ చేశారు. పల్లకి అంటే నేను అంతకుముందు ఒక వీడియోలో చూశాను, బాగా స్పేషియస్గా కూర్చొని కుషన్లు వేసి చాలా బాగుండింది. అలాంటిదేమో అనుకున్నాను, కాదు. 4 కర్రలు పెట్టి మధ్యలో ఒక సీట్ పెట్టి అది చాలా ఫన్నీగా ఉండింది. ఇదేంటబ్బా దీంట్లో అనుకుంటే 6.5 kilometers
ఫారెస్ట్లో వెళ్ళాలి అనమాట. నేనేమనుకున్నానంటే ఈ టైంలో వెళ్తున్నాము, ఫారెస్ట్లో వెళ్తే అసలు జనాలు ఉంటారా, భయం లేదా అనుకున్నాను అనమాట. సరే స్టార్ట్ అయ్యాము. ఏదో నట్స్ పెట్టుకున్నాము, నట్స్ తినేసాము. అసలు ఎంత రష్ అంటే అదంతా మెట్లున్నాయి, మీకు ఎక్కడికి పోయినా మనుషులే ఉన్నారు. గుర్రాలు, మన పక్కనే గుర్రాలు, తర్వాత వెనకాల పెట్టుకొని నడుస్తుంటారు మా కొంతమంది. అంటే మనం కూర్చోవాలి, దాన్ని ఏదో మర్చిపోయాను నేను పేరు. మనం ఇలా ఉండాలన్నమాట. వాళ్ళు వాళ్ళ వీపు మీద మోసుకొని వెళ్తుంటారు. అంతకుముందంతా అవే ఉండేవంట, అలానే వెళ్ళేవాళ్ళంట నడవలేని వాళ్ళు, గుర్రాలు కూడా లేనప్పుడు. సో ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయి మెట్లు ఒక్కొక్క చోట, ఇట్లా మళ్ళీ టర్నింగ్స్ అన్నమాట. అది నిజంగా ఎలా ఉందంటే ఎవరు మనల్ని తోసేస్తారు, మనం ఎక్కడ పడిపోతామో అనుకున్నాం. మేమందరం ఓకే, కానీ మా హరితకి కొంచెం భయం అన్నమాట అలాంటివి. మామూలుగా చాలా డేరింగ్ ఉంటుంది. సో తనకు క్లోజ్డ్గా ఉన్నా ఇట్లా రష్గా ఉన్నా కొంచెం భయపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా తనైతే మొహం చూస్తుంటే నాకు విచిత్రంగా ఉండింది, ఈ పిల్ల ఎక్కడ అరిచిపోతుందా అని చెప్పేసి. వెళ్తూ ఉంటే చాలా అందంగా ఉండింది, కానీ కొంచెం భయం వేసింది. నలుగురు ఎత్తుకుంటారు మనల్ని, పిల్లలు, వాళ్ళంతా నేపాల్ నుంచి వచ్చారంట. పాపం చాలా మంచోళ్ళు. మీరేం భయపడొద్దు, మేము తీసుకెళ్తా ఉంటారు. మనకు ఫస్ట్ టైం కదా, కానీ భయం వేస్తుంది. అంటే అంతంత ఎత్తు మెట్ల మీద వాళ్ళు ఈజీగా తీసుకెళ్తున్నారు, కానీ మనం అలా ఇలా 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 కదులుతూ ఉంటామన్నమాట. అది టెన్షన్ వస్తుంది. మనకు ఎదురుగ్గా చాలామంది వస్తూ ఉంటారు, వందల వేల మంది వస్తూ ఉంటారు. నేను ఒక చిన్న వీడియో తీశాను, మమ్మల్ని మేము ఆ టెన్షన్లో తీసుకోలేకపోయాం, కానీ వచ్చేవాళ్ళని తీశాను. పక్కనే గుర్రాలు ఉంటాయమ్మా. యాక్చువల్గా మేము వెళ్ళింది మంచి టైము, ఎందుకంటే వెళ్ళేటప్పుడు కొంచెం రష్ ఉండేది, కానీ వచ్చేటప్పుడు రష్ లేదు మాకు. ఉదయాన్నే 6 గంటల నుంచి బయలుదేరతారంటమ్మా. ఇంకా వాళ్ళను చూడండి, కనీసం వెళ్ళడానికి ఒక 3-3:30 గంట పడుతుంది, వచ్చేటప్పుడు 1:30-2 గంటల్లో వచ్చేస్తారు. దిగడం కదా ఈజీ అనమాట. సో మాకు ఆ హోటల్లో ఉన్న వాళ్ళు చాలామంది కనిపించారు, వెళ్ళేదారిలో హాయిలు చెప్పుకుంటా వెళ్ళాం. కానీ కొంచెం టెన్షన్గానే ఉండేది. వాళ్ళు పాపం గంటకి ఆగుతారు, ఏదో ఒకటి తింటుంటారు, తాగుతుంటారు. మనమే పే చేయాలి. బహుశా అందరూ చేస్తారనుకుంటాను. నేనైతే మేమందరం ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేసాం, మీరేం కావాలంటే అది తినండి అని చెప్పేసి అనమాట. చాలా కష్టం ఒక మనిషిని మోసుకుంటూ. వాళ్ళందరిలోకి నేనే వెయిట్ తక్కువ. సో వెళ్ళాము. పైకి వెళ్ళిన తర్వాత యమునా నది చాలా బాగుండింది. ఆ శబ్దం వింటుంటేనే చాలా ఆనందంగా ఉంటుంది మా యమునా నది శబ్దము. చాలా అంటే చాలా పెద్దదిగా ఉందన్నమాట. కొంచెం చీకటి పడుతూ ఉండింది. మనం చాలా ముందు ఆపేస్తారు, కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ టు 1 కిలోమీటర్ నడవాలి మనం యమునా నది గుడికి వెళ్ళాలంటే అన్నమాట. సో ఒక చిన్న స్టోరీ ఉంది, అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. యమునా నది కన్నీళ్ళు అన్నమాట. అది ఆ నది అన్నమాట. మీకు తెలియకపోతే చెప్పండి, నెక్స్ట్ టైం చెప్తాను నేను స్టోరీ. సో అక్కడికి వెళ్ళాము. పూజారులు మనల్ని పట్టేసుకుంటారు. సో మంచిగా పూజ చేయించారు అక్కడ. బాగుండింది మా పూజ. సూర్యకుండ ఉండింది. సో దాంట్లో కూడా బియ్యం పెడతారు అన్నమాట, ఉడుకుతాయి అని చెప్పేసి. ఏదో ప్రసాదం అని నోట్లో వేసుకున్నాము. తర్వాత యమునా నది గుడి ఉందన్నమాట. దాంట్లో ఆవిడని చక్కగా డెకరేట్ చేసి, మళ్ళా లక్ష్మీదేవి, పార్వతీదేవి అందరూ ఉన్నారు దాంట్లో. పూజ అయిపోయింది. వాష్రూమ్స్ ఉండవు, కొంచెం మనం వాటర్ తాకుండా ఉంటే బెటర్ అన్నమాట. అది మాత్రం కొంచెం కష్టం. క్లెన్లీనెస్ లేదు, అసలు బొత్తిగా లేదు. కాబట్టి మీరు షూ వేసుకొని వెళ్ళడం మంచిది. కొంచెం నడవాల్సి వచ్చినప్పుడు మామూలు స్లిప్పర్ కొంచెం గుట్టలు ఉంటాయన్నమాట, వెళ్ళే దారిలో షూ వేసుకోవడం మంచిదన్నమాట. సో వచ్చేటప్పుడు ఈజీగానే వచ్చేసాం, రష్ కూడా లేదు. కానీ వచ్చేటప్పుడు మా హరిత పాప మరుచుకుంటూ వచ్చిందన్నమాట, జరగండి అని చెప్పేసి అనమాట. ఆ పిల్లకి టెన్షన్ ఎక్కువైపోయేసి. యాక్చువల్గా ఏమైందంటే అమ్మాయిది పళ్ళకి చిన్నది, నాదేమో కొంచెం బ్రాడ్గా ఉంది, పొడుగు ఎక్కువ ఉందన్నమాట. తనదేదో స్ప్రింగ్ ఊడిపోయింది. వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే నాకు అర్థమైందనమాట. సో నేను షిఫ్ట్ అయ్యాను, ఆ అమ్మాయిని నా పల్లకిలో కూర్చోబెట్టి నేను తన దాంట్లో పోయి చూస్తే అప్పుడు తెలిసింది చాలా కాంపాక్ట్గా ఉంది. మా పిల్ల ఎలా వచ్చిందో ఏమో మరి. సో పాపం ఈజీగా తీసుకెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు ఈజీగానే ఉండింది. సో మనం ఇష్టం వచ్చినంత టిప్స్ కూడా ఇవ్వచ్చు వాళ్ళకి. మేమందరం బాగానే ఇచ్చాము టిప్స్. నలుగురు మోస్తారు మనల్ని. దీంట్లో అమర్ ప్లస్ క్రాంతి వచ్చేసి బాగా నడిచారు కూడా చాలా దూరం. మేము ట్రై చేసాం కానీ నడవలేకపోయామ్మా. ఆ ఎత్తుగా ఉండే లోపల, అంటే కొంచెం ఫ్లాట్గా ఉంటే నడవచ్చు, ఎత్తుగా ఉండే లోపల మేము నడవలేకపోయాం.
కొంచెం దూరం నడిచే లోపల అలుపు వచ్చేసింది అనమాట. మా స్టామినా అంతే అనుకొని ఇంక మళ్ళీ పల్లకిలో కూర్చున్నాం. వాళ్ళు అసలు వద్దంటారు, మేము మోస్తామండి, మీరు వద్దు దీది అంటుంటారు అనమాట. సో ఇది విషయాలు. సో మనకైతే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చు మీరు, చాలా అందంగా ఉంటాయమ్మా. కాకపోతే టెన్షన్తో మేము పెద్దగా తీసుకోలేకపోయాము. ఏదో కొన్ని ఫొటోస్ ఒక వీడియో తీసాను, చూపిస్తాను మా మీకు అది. ఇక చెప్పాల్సింది ఏమిటంటే నైట్ వెళ్ళేటప్పటికి 10:30 అయింది, 10:15 అయింది మేము వెళ్ళేటప్పటికి. సో మాకు మంచిగా చపాతీలు, ఆలు కర్రీ ప్లస్ పన్నీర్ కర్రీ పెట్టారు. చపాతీలు అంటే రోటీస్ మా. సో ఇష్టంగా తిన్నాము. బటర్ మిల్క్ ఇచ్చారు, కర్డ్ పొల్లగా ఉంటుంది, మరి ఎన్ని రోజుల నుంచి పెడతారో ఏమో మరి. అక్కడ చల్లగా ఉంటుంది మా, అక్కడ బాగా చలిగా ఉంటుంది. సో నెక్స్ట్ డే లేచేటప్పటికి మాకు కొంచెం కొంచెం స్నోగా అనిపించింది అనమాట. కొంచెం సంతోషపడ్డాం, అబ్బో స్నోగా అనిపిస్తూ ఉంది అనేసి. వెళ్ళేటప్పుడు కూడా ఒక కొండ మీద కనిపిస్తుంది, ఒక పర్వతం మీద, చాలా బాగుండింది మా. ఇది యమునోత్రి. కానీ యమునోత్రిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నడవాలి అంటే స్టిక్స్ తీసుకెళ్ళాలి, చాలా ఓపిక ఉండాలి. సో గుర్రాల మీద ఎక్కితే కూడా హ్యాపీగానే వస్తున్నారు, కానీ అరుచుకుంటూ వస్తున్నారు, కొంతమంది హ్యాపీగా వస్తున్నారు. ఎక్కడ ఎవరు పడ్డం లేదు మా, పడిన దాఖలాలు అయితే లేవు అసలు. అందరూ సేఫ్గానే వస్తున్నారు, భయపడాల్సిన అవసరం లేదు. పల్లకి మనం బుక్ చేసుకున్నామంటే కూడా బాగా పాపం హ్యాపీగా తీసుకెళ్తారు వాళ్ళు. కానీ రెయిన్ కోట్ మాత్రం తీసుకెళ్ళండి, ఎందుకంటే ఎప్పుడైనా వర్షం పడవచ్చు. వెళ్ళేటప్పుడు కొంచెం ఎండగా ఉండింది, కానీ వచ్చేటప్పుడు అసలు వణికేటంత చలి వచ్చేసింది మాకు. అలా ఉంటుంది టెంపరేచర్ వేరియేషన్ అన్నమాట పగలకి రాత్రికి. కాబట్టి ప్రిపేర్డ్గా వెళ్ళండి. ఇక ఫుడ్ అంటారా, మనం నట్స్ గిట్స్ బిస్కెట్స్ ఏమేమో తీసుకెళ్తాము. దారంతా షాప్స్ ఉన్నాయమ్మా, దారంతా మనుషులు ఉంటారు. నేను అనవసరంగా భయపడ్డాను. భయపడాల్సిన అవసరమే లేదు. వందల మంది, వేల మంది వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉంటారు. కాకపోతే నైట్ ఇంకా 6-6:30 క్లోజ్ చేసేస్తారు, ఇంక వచ్చేవాళ్ళు మాత్రమే ఉంటారనమాట. అప్పుడు రష్ తక్కువ ఉంటుంది. మేము వచ్చాం కదా 9-9:30కి, చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉన్నారనమాట అప్పుడు. కానీ భయపడాల్సిన అవసరం లేదు, మంచిగా లైట్లు ఉంటాయి, అంతా బాగుంటుంది, ఏది వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇది నేను ఫొటోస్ పెడతాను. చాలా బాగుండింది యమునోత్రి కూడా అన్నమాట. బాగా ఎంజాయ్ చేసామ్మా. బాయ్. ओम कर्पूरगौरम करुणावतारम संसारसारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयानंदे ओम भवानी ओम हरे विष्णु 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 नमः परमात्मने जपदास्यं सोषतभाय कल्पे दैवस मन मंत्रे अष्टाशे कल्पे भगवान ने जम्मू दिव्ये भारत खंडे भारतवर्षे आज्ञावती